వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత భారత్లో 95 కంటే ఎక్కువ ప్రాంతాల్లో స్వయంభూతంగా భారీ నిరసనలు, శోక ప్రదర్శనలు జరిగినట్లు కనిపించింది. 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సమయంలో ఇది ఒక గొప్ప భౌగోళిక, సామాజిక విరోధాభాసాన్ని మన ముందుంచబోతోంది. కాశ్మీర్ లోయ నుండి ముంబై, లక్నో వీధుల వరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నాయకుడి కోసం శోకాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఒక విదేశీ థియోక్రటిక్ వ్యవస్థకు చెందిన నాయకుడు. భారతదేశీయ విధానాలపై ఆయన ప్రత్యక్ష ప్రభావం చాలా తక్కువ. ఈ పరిస్థితి భారతదేశ అంతర్గత స్థిరత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సవాలుగా బయటపడుతుంది. సెలెక్టివ్ అవుట్రేజ్ అనే దూర విరుద్ధత, అంతర్జాతీయ విధేయత యొక్క విరోధాభాసం. ఈ మ్యాప్లో చూడబడిన నిరసన ప్రాంతాలు కేవలం ప్రదర్శన జాబితా మాత్రమే కాదు, ఇది ఒక ట్రాన్స్జెండరేషన్ ఐడెంటిటీకి ప్రతీక. ఉమ్మా అనే ప్రపంచ మత ఐక్యత భావన వంటి సిద్ధాంత బంధాలు కొంతమందికి జాతీయ సరిహద్దులను కూడా అధిగమించగలవు. భారతదేశం ప్రపంచ వృద్ధికి ఒక ప్రధాన స్తంభంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న సమయంలో దేశంలోని ఒక వర్గం ఇప్పటికీ మానసికంగా మధ్యప్రాచ్య రాజకీయ మత ప్రభావాలకు అనుసంధానంగా ఉన్నదని ఈ పరిస్థితి సూచిస్తుంది. దేశీయ అనుభూతి లోటు. 95కు పైగా నిరసనలలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాటి మధ్య కనిపించే తీవ్రమైన వ్యత్యాసం. మన దేశంలోనే భారతీయ పౌరులు లక్ష్యంగా మారినప్పుడు ఇదే స్థాయి స్పందన ఎక్కడ ఉంటుంది? కాశ్మీర్ లోయలో కాశ్మీర్ పండితులు లేదా వలస కార్మికులు లక్ష్యంగా కాల్చివేయబడినప్పుడు, లక్నో లేదా హైదరాబాద్ వీధుల్లో ఇదే స్టాండ్ నిరసనలు కనిపించవు. దేశంలోనే తీవ్రవాదానికి బలి అయిన కన్హయ్యలాల్ వంటి ఘటనలప్పుడు కూడా చాలా సందర్భాల్లో స్పందన మందగమనం లేదా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం అని చెప్పొచ్చు. కొంతమందికి ఒక విదేశీ మత నాయకుడి జీవితం తమతో పాటు జీవిస్తున్న భారతీయ పొరుగువారి జీవితం కంటే ఎక్కువ విలువైంది కనిపిస్తుందా అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది. భౌగోళికంగా ఇది రాజకీయ ప్రమాదంగా కూడా ఆలోచించాలి. 2026 నాటికి విశ్వగురువుగా మరియు ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశానికి ఇలాంటి జాతీయ ఐక్యత లోపం ఒక వ్యూహాత్మక బలహీనతగా మారుతుంది. ఒక స్థిరమైన దేశం తన అంతర్గత శాంతిని విదేశీ సంఘటనల ద్వారా ప్రభావితమయ్యేలా ఉండకూడదు. టెహ్రాన్లోని ఒక నాయకుడి కోసం వేలాది మంది రోడ్లపైకి రావడం, కానీ అదే సమయంలో మన సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికులపై పెద్దగా స్పందన లేకపోవడం, ఇది జాతీయ సామాజిక ఒప్పందాల్లో ఒక చీలిక ఉన్నట్లు సూచిస్తుంది. భారతదేశం నిజంగా స్థిరత్వాన్ని కాపాడుకోవాలంటే అది కేవలం ఆర్థిక సంస్కరణలతో కాదు, దేశ ప్రజల ప్రధాన విధేయత, భూమి మరియు భారత రాజ్యాంగం పట్ల ఉండాలి. భారతదేశం సమాహారం కాకుండా ఒక ఏకీకృత నాగరికత రాష్ట్రంగా మారాలి. చివరిగా మనల్ని మనమే ఒక ప్రశ్న అడగాలి. ఒక దేశం గుండె చప్పుడు విదేశీ రాజధానితో అనుసంధానమై దేశీయ విషాదాలపై నిశ్శబ్దంగా ఉంటే ఆ దేశం నిజంగా సురక్షితంగా ఉండగలదా అని మీరే సమాధానం చెప్పండి. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.